ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెరుగు పెద్దయితున్నారు. అందరూ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించే చర్చించుకున్నారు. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 సంవత్సరాల వయసుకు చేరుకున్నారో అప్పుడు షక్కే సదర్ యొక్క సంఘటన జరుగుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గ్రామీణ ప్రాంతంలో దాయి హలీమా వద్ద పెంచబడుతున్నారు. తోటి పిల్లలతో ఆటలాడుకుంటున్నారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ప్రత్యక్షమయ్యారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పట్టుకున్నారు. ఒక ఎత్తైన ప్రదేశంలో పరుండబెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వక్షస్థలాన్ని చీల్చి గుండెను బయటికి లాగి అందులో ఒక చిన్న భాగాన్ని బయటికి తీసి ఇది నీలోని శైతాన్ స్థావరం అని చెప్పి దాన్ని తీసి ఒక పళ్ళెంలో పెట్టి జంజం నీటిలో దాన్ని శుద్ధి చేసి తిరిగి అందులో అమర్చి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. తోటి పిల్లలు చూసి కంగారు పడి భయం పడి వెంటనే దాయి హలీమా దగ్గరికి వెళ్ళిపోయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హత్య గురైపోయాడని చెప్పారు. వెంటనే వారు వచ్చేసి చూస్తే కంగారుగా ఆయన ముఖ కవలికలన్నీ కూడా మారిపోయి ఉన్నాయి. ఈ విధంగా 5 సంవత్సరాల వయసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుండెను బయటికి తీసి ఆయనలో ఉన్నటువంటి ఏదైతే ప్రతి మానవులో ఉన్నటువంటి ఏదైతే శైతాన్ స్థానం ఉంటుందో పూర్తిగా తీసేసి మీరు సామాన్య వ్యక్తి కాదు, మీరు రాబోయే అంతిమ ప్రవక్త అని ముందస్తు సూచనగా 5 సంవత్సరాల వయసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. సహీ ముస్లింలో ఉన్నటువంటి రివాయత్ ఇది. ఆ తర్వాత ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 12 సంవత్సరాల 2 నెలల 10 రోజులకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆనాటి అరబు సాంప్రదాయం ప్రకారంగా సిరియా దేశానికి వ్యాపార నిమిత్తం వెళ్ళేవారు కాబట్టి అబూ తాలిబ్ వారి ఎంట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిరియా దేశానికి ప్రయాణమయ్యారు. వ్యాపార వర్తక సంబంధం విషయమై వ్యాపారం కోసం ఎప్పుడైతే ఆయన ప్రయాణమయ్యారో సిరియా దేశంలో బస్రా పట్టణానికి చేరుకోగానే ఒక అద్భుతం జరిగింది. అల్లాహు అక్బర్. ఆ అద్భుతం ఏంటంటే బస్రా పట్టణంలో ఒక బుహైర్ అన్న పేరుతో పిలువబడే జర్జీస్ అనేటటువంటి ఒక సన్యాసి క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. చాలా నిరాడంబరంగా ఉండేవాడు. గ్రంథ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ బుహైరా శివారులో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అతడు ఎప్పుడు కూడా దైవ ధ్యానంలో ఉండేవాడు. బుహైరా కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. తన కళ్ళలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన కనిపించింది. అదేంటంటే ఒంటెలపై కొంతమంది కూర్చొని వస్తున్నారు. వర్తక బిడారులు వస్తున్నారు. ఆ ఒంటెలపై కొంతమంది కూర్చొని ఉన్నారు. వారంతా కూడా ప్రయాణ బడలికల వల్ల అలసిపోయి ఉన్నారు. కానీ వారి మధ్య ఒక బాలుడు కనిపిస్తున్నాడు. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. అంతేకాదు ఆ బాలుణ్ణి వెంబడిస్తూ ఒక మేఘం గొడుగులా అతన్ని వెంబడిస్తూ వస్తుంది. అల్లాహు అక్బర్. ఈ సంఘటన చూసి నిశ్చితంగా పరిశీలించే ప్రయత్నం చేయగానే వెంటనే ఆ దృశ్యం మాయమైపోయింది. అప్పుడు బురైదా ఏం చేశాడంటే ఆశ్రమం బయటికి వచ్చేసాడు. వెంటనే బయటికి వచ్చి చూసేస్తే అతడు తన కళ్ళలో ధ్యానంలో చూసినటువంటి విషయమే ఒక చెట్టు కింద ఆ వర్తక బృందం కనిపించింది. వారంతా కూడా అలసిపోయి ఉన్నారు. ఆ చెట్టు కింద సేద తీరుతున్నారు. కానీ అక్కడ జరిగిన మరొక అద్భుతం ఏంటంటే ఆ చెట్టు నీడ పూర్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వంచి అది నీడనిస్తుంది. మరోవైపుకు ఒకవైపుకు ఉండాల్సినటువంటి ఆ చెట్టు నీడ మరోవైపు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆ చెట్టు నీడ ఇస్తుంది. ఇది చూసి బురైదా ఏం చేశారంటే వారి ఆశ్రమానికి ఆతిథ్యం ఇస్తూ పిలవడం జరిగింది. ఎప్పుడైతే బురైదా పిలవగానే వారు వచ్చారు. అబూ తాలిబ్ వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఉన్న వారు వచ్చారు. అతడు ఆతిథ్యం ఇస్తూ వారు తింటున్నప్పుడు ముహమ్మద్ ప్రవక్త వారినే చూస్తున్నాడు. తనివి తీరా చూస్తున్నాడు. చాలా ఆలోచిస్తున్నాడు. తర్వాత ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తూ ఉండిపోయాడు. తర్వాత వాళ్ళు భోజనాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏం చేశారంటే అబూ తాలిబ్ చేయి పట్టుకొని అన్నాడు, ఈ వ్యక్తి విశ్వ ప్రవక్తల నాయకుడు. ఈ వ్యక్తి గురించే మేము ఎదురు చూస్తున్నాము. ఈయన ఎవరు అంటే మా గ్రంథాలలో తెలుపబడినటువంటి దైవ ప్రవక్త. ఈయన సామాన్య వ్యక్తి కాదు, ఈయన దైవ ప్రవక్త. మీకు ఈ విషయం ఎలా తెలిసిందంటే ఇతని మెడ కింద వీపుపై ఒక యాపిల్ ఆకారంలో ఒక ముద్ర ఉంది. ముహమ్మదు రసూలుల్లాహ్ దైవ ప్రవక్త అని నేను గుర్తించాను. మీరు ఎప్పుడైతే ఈ పట్టణంలో ప్రవేశించారో ప్రతి చెట్టు ప్రతి రాయి కూడా ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సాష్టాంగం చేస్తుంది. నేను చూశాను. ఈయన దైవ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు. ఈయనని గనక మీరు సిరియా తీసుకెళ్ళినట్లయితే యూదులకు తెలిసిపోతుంది ఈయన ప్రవక్తని. ఎందుకంటే వారి గ్రంథాల్లో రాయబడి ఉంది కాబట్టి ఈయనకు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. దయచేసి సిరియాకి తీసుకెళ్లకుండా ఈయన తిరిగి పంపించేయండి అనగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ తాలిబ్ వారు కొంతమంది బానిసలతో తిరిగి మక్కాకు పంపించేస్తారు. అల్లాహు అక్బర్.